కుజదోషం చాలామందిని కలవరపరిచే సమస్య అండి ఇది. ముఖ్యంగా తమ తల్లిదండ్రులు తమ పిల్లల జాతకంలో కుజదోషం ఉందని తెలియడంతో చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే జాతకంలో కుజదోషం ఉండదు అయినా చెప్తారు కుజదోషం ఉందని. ఎందుకు చెప్తారో తెలియదు. అడ్డమైన పూజలు చేపిస్తారు. నా దగ్గరికి వచ్చిన ఒక క్లయింట్కి 3 నెలల పాపతో పూజలు చేయించారు. కుజదోషం ఉందని చెప్పి వాళ్ళు నరక యాతన పడ్డారు. లేక ఒక అమ్మాయి పుట్టింది వాళ్ళకి. కుజదోషం ఉందని చెప్పి భయపించి వాళ్ళ చేత పూజలు చేయించారు. చిన్నపిల్లల చేత ఎవరైనా పూజలు చేస్తారా? అసలు చిన్నపిల్లలకి జాతకాలు చూడొచ్చా? చిన్నపిల్లలకి జాతకాలు చూడకూడదు. కామన్ సెన్స్ కూడా లేదు అది కూడా. అసలుకి చాలామంది మన దగ్గరికి వచ్చిన జాతకాల్లో చూసే వాళ్ళందరికీ కూడా కొంతమందికి పూర్తిగా పరిశీలిస్తే కానీ అది వాళ్ళ కుజదోషం ఉన్నట్టు కనిపించదు మనకి. కొంతమంది చూడంగానే కనిపించింది కానీ తీక్షణంగా చూస్తే వాళ్ళకి కుజదోషం ఉండదు. కానీ కొందరు భయభ్రాంతులు గురిచేస్తూ ఉంటారు కుజదోషం అని. జాతక చక్రంలో కుజదోషం ఉందో లేదో తెలుసుకోవడానికి నిపుణులైన జ్యోతిష్కుల దగ్గర మాత్రమే వెళ్ళండి. కుజదోషం నిర్ధారణ కోసము జన్మ కుండలిని చాలా నిశితంగా పరిశీలించాలండి. కుజదోషం చాలా తక్కువ మంది జాతకాల్లో మాత్రమే కనిపిస్తుంది. కుజదోషం వివరణ చెప్తాను వినండి. లగ్న చంద్ర శుక్ర స్థానాల నుండి కుజుడు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. లగ్నం ఆత్మకాగా, చంద్రుడు మనస్సుకు కారకుడు, శుక్రుడు కలత్ర కారకుడు. అందుకే ఈ 3 స్థానాల నుండి పరిశీలించి కుజదోషం నిర్ధారణ చేయాలంటుంది శాస్త్రం. మినహాయింపులు కూడా ఉన్నాయండి. లగ్నం నుండి కానీ, చంద్రుడి నుండి కానీ, శుక్రుడి నుండి కానీ కుజుడు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నట్లయితే కుజదోషం అని తెలుసుకోవచ్చు. కానీ ఈ స్థానాల్లో కుజుడు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి కుజదోషం నుండి మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఆ మినహాయింపులని నేను నా యూట్యూబ్ ఛానల్లో చాలా వివరంగా చెప్పాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడాల్సింది ఏమీ లేదు. కొంతమంది జాతకాల్లో చూడంగానే కుజదోషం ఉన్నట్టు అనిపిస్తుంది మనకి, కానీ నిశ్చితంగా పరిశీలిస్తే వాళ్ళ కుజదోషం ఉండదు. మినహాయింపులు మనకి దాదాపు 10 మినహాయింపుల దాకా ఉన్నాయి. వాళ్ళ నక్షత్రాల ప్రకారంగా కూడా నేను చాలా డీటెయిల్గా చెప్పాను. వాళ్ళకి కుజదోషం అంటే ఉండదు. జాతకాలు అనేవి కొంతమంది కూడా నేను చూస్తున్నాను ఫీజు కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారండి. అంత ఫీజు కూడా అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. డబ్బుల కోసం జాతకాలు చెప్పకండి. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు. డబ్బున్న వాళ్ళు ఇస్తే పర్లేదు, మరీ పేదవాళ్ళు కూడా ఇవ్వడం అంటే కష్టము. అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. కొంచెం పేరెంట్స్ కొంచెం ఆలోచించుకొని కాంటాక్ట్ అవ్వండి ఎవరినైనా సరే.